చూసి చదువుకొని ఉన్న ఈ యొక్క మాటలను ధ్యానం చేద్దాం. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు మనం చదువుకొని ఉన్నాం. ప్రతి ఒక్కరికి మరణం ఉంది. అలాగే మరణించిన వాడు పాతాళ వశమైపోతూ ఉన్నారు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది అని అదే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అదే గ్రంథములో ప్రతి మనుషుడు పాపం చేసిన వాడే అని వ్రాయబడి కూడా ఉంది. అందుకే మనుషులందరినీ పాతాళము పట్టుకొని మనుషులను అది యాతన పెడుతూ ఉంది. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను. నా దగ్గరికి రండి, మీ పాపాలు తీసివేస్తాను, పాతాళం నుండి నరకం నుండి తప్పిస్తాను అని ప్రభువైన యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆయన దగ్గరికి వెళితే మన పాపం నుండి మనము తప్పించుకుంటాము, పాతాళం నుండి కూడా విడిపించబడతాము. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపం నుండి విడిపించబడ్డాం, పాతాళ వశం నుండి తప్పించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.